ఆడడానికి అందరూ కలిసి దాన్ని విమర్శించడానికి తగిన భాగ్యం వారికి దయచేయమని అడుగుతున్నాం. అదేవిధంగా ప్రభా వాక్యం బోధించి దైవ సేవకుల పక్షం ప్రార్థిస్తున్నాం. అన్ని దూర ప్రాంతం నుంచి చూస్తుండగా ప్రభా అని ప్రభా ఆరోగ్యం క్షేమము భద్రతలు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అధికంగా వాడుకోమని అడుగుతున్నాము తండ్రి. పరిశుద్ధ నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. తండ్రి అదేవిధంగా ప్రభా విత్తబోతున్న కానుకలు ప్రభా నీ కొరకు ప్రభా తండ్రి ప్రతిష్ఠించుకున్న అర్పణలు మొక్కుబడులు స్వేచ్ఛార్పణ దశమ భాగములు తండ్రి అర్పిస్తుండగా ప్రభా తండ్రి వారి జీవితంలో నూతనమైన మేలుతో తృప్తిపరచమని అడుగుతున్నాం తండ్రి. పరిశుద్ధ తండ్రి వారి ఆశగల ప్రాణాలు తృప్తిపరిచి మనోభిష్టాన్ని సఫలపరచమని అడుగుతున్నాం తండ్రి. తన యొక్క ఆరాధన ఆదరించి అంతవరకు మీరే దేశం వహించి నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కోయిరు వారు వచ్చినట్లయితే కొన్ని పాటలు పాడి దేవుని మహిమపరచవలసిందిగా కోరుతున్నాం. ఈ సమయాన్ని శ్రీనివాస్ గారికి అప్పగిస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి పాటలు పాడుతూ మహిమ ఘనతకు అర్హుడు నీవే నా దేవుని పాట పాడుకుందాం. ప్రతి ఒక్కరూ వచ్చిన పాటలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెండు హృదయాలతో దేవుని ఆరాధిస్తూ స్తుతి పాటలు పాడుతూ ఆయన మహిమ ఘనతకు అర్హుడు నీవే నా దేవుని పాడవాలి. ఆరాధన
మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మస్తులకు పాత్రుడా. ఆరాధనా నీకే 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 ఆరాధనా నీకే. హల్లెలూయా హల్లెలూయా. దేవుడిచ్చిన ఇంధనం మనమంటూ ఈ లోకానికి ఏం తీసుకురాలేదు, ప్రతి ఒక్కటి ఆయన ఇచ్చిందే. కాబట్టి నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవు ఇచ్చినదే ప్రభు అని పాట పాడుకుందాం. ప్రతి ఒక్కరు కూడా పాడి చప్పలు కొట్టి దేవుని మహిమపరచవచ్చు. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టాలి. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సంతానం. ఆరవించే ఆరోగ్యం, ఆరవించే ఆరోగ్యం, ఆరవించే ఆరోగ్యం, ఆరవించే ఆహారం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ బలం, త్రాగుచున్న ఈ జలం, నిలువనిడ ఈ గృహం. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ బలం, త్రాగుచున్న ఈ జలం, నిలువనిడ ఈ గృహం. నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం. కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే
అంధకారపు లోయలో నన్ను మన భయంకరమైన వ్యాధి ఉన్నప్పటికీ కూడా మనందరినీ ఈరోజు ఈ క్షణం మనందరినీ సజీవులుగా ఉన్నామంటే కేవలం ఆయన కృప. ఆయన మందరం నడిపించే దేవుడు, మన చేయి పట్టుకు నడిపించే దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయనకి హృదయాలు అర్పిస్తూ ఈరోజు సన్నిధానంలో కూడి దేవా చేయి పట్టుకో, నా చేయి పట్టుకో అని పాట పాడుకుందాం. ప్రతి ఒక్కరు కూడా పాడి స్తుతించి దేవుని మహిమపరచుకుంటూ లోకం వైపు చూడకుండా దేవుని వైపే చూస్తూ నా చేయి పట్టుకుని దేవుని పాట ప్రతి ఒక్కరు కూడా ఒకసారి నేను ఉదయాన్ని తెలియజేస్తూ మనం లాస్ట్గా నజరేయుడు నా యేసు పాట పాడుకుందాం. అందరికి వచ్చిన పాట
ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గట్టిగా పాడి దేవుని స్తుతించి దేవుని మహిమపరుస్తూ చప్పట్లు కొట్టి పాడాలని కోరుచున్నాం. దయచేసి అందరూ లేచి ఉన్నట్లయితే మన మధ్య ఉన్న ప్రభుదాస్ గారు ముందుకు వచ్చి కీర్తన భాగం నుండి 58వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు
58వ కీర్తన 1 నుంచి 7. ప్రభు నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి ఆ దేవాలయ దేవుని వందనాలు స్తోత్రం చెల్లిస్తూ పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనకారుడు రాసినటువంటి 57వ కీర్తన మొదటి నుంచి 11 వచనాలు చదువుతున్నాం. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుతూ నిజమా? నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? లేదా మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుతున్నారు? దేశమందు మీ చేతి బలత్కారము పూచి చెల్లించుతున్నారు. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. వారి విషము నాగుపాము విషము వంటిది. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడుతున్నట్లు చెవి మూసుకున్నట్టు చెవిటి పాము వలె వారున్నారు. దేవా, వారి నోటి పండ్లను విరగగొట్టుము. యెహోవా పదమ సింహముల కోరలను ఓడగొట్టుము. వారు నీళ్ల వలె వారు గతించిపోవుదురు. అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకలైపోవును. వారు కరిగిపోయిన నత్తవలే నుందురు. సూర్యుని చూడని గర్భప్రోము వలె నుందురు. మీ కుండలకు ముళ్ళ కంపల సెగ తగలక మునిపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాన్ని దగ్గర కొట్టుచున్నాడు. ప్రతిదండన కలగగా నీతిమంతులు చూచి సంతోషించెదరు. భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకొందురు. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగనియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. దేవుడి పరిశుద్ధ వాక్యము తెలుసుకోవాలగా. దయచేసి దేవుడు సకల జనుల కోసం దేవుడు అనుగ్రహిస్తాను చెప్పిన దేవుడు అంటే అగ్ని వల్లే దిగిరాదేమా అన్ని భాషలతో అభిషేకించండి ప్రభా. వేసే గాలిని మాకు తాకు ప్రభా. జీవన నిర్వహణ బ్రహ్మా దేవుడు ఈ యొక్క పాట తమిళ పాట నిర్వహించడం జరిగింది. దేవుడు సిద్ధిద్దాం అందరం. 2 చేతుల పైకి 2 ఎవరారా మనసారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధానికి వందనాలు తండ్రి. గొప్ప సైన్యం నేర్చుకున్నారు ప్రభా. తండ్రి అధికారం దయచేయండి ప్రభా. తండ్రి జీవముగా ప్రభా మంత్రుల దేవానికి స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. తండ్రి గొప్ప మేఘము ఆవరించాడు ప్రభా. తండ్రి అగ్ని వర్షము కుమ్మరించమని అడుగుతున్నాం తండ్రి. పరిశుద్ధానికి వందనాలు. అగ్ని పొదవలే మమ్మల్ని శోధనలు అడుగుతున్నాం తండ్రి. ఇశ్రాయేలు దేవానికి స్తోత్రం ప్రభా. మాతో కూడా ఉన్నవాడానికి స్తోత్రం తండ్రి. 2 చేతుల పైకి దగ్గరగా చెప్పండి. మొదటిసారి
అంత్యకాల అభిషేకం సకల జడుతునేను కొంతకాల సమయములో ఆత్మ వెన్నీరకైనేమైంది అంత్యకాల అభిషేకం సకల జడుతునేను కొంతకాల సమయములో ఆత్మ వెన్నీరకైనేమైంది పోలైన గణమే అగ్ని నాగాయ ప్రతి గణమే ఒడుకట్టి గణమే ఆత్మ నర్యాయ గణమే పోలైన గణమే అగ్ని నాగాయ ప్రతి గణమే ఒడుకట్టి గణమే ఆత్మ నర్యాయ గణమే పాడతాం అంత్యకాల అభిషేకం సకల జనుల కోసం కొంతకాల దినముని తండ్రి నీ ఆత్మతో నింపుమా అంత్యకాల అభిషేకం కొంతకాల దినముని తండ్రి నీ ఆత్మతో నింపుమా మండే అగ్నల్లేరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసిగారల్లే నలుతాకుమా జీవనది వలనే ప్రవహించు మండే అగ్నల్లేరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసిగారల్లే నలుతాకుమా జీవనది వలనే ప్రవహించు అంత్యకాల అభిషేకం సకల జనుల కోసం కొంతకాల దినముని తండ్రి నీ ఆత్మతో నింపుమా అంత్యకాల అభిషేకం సర్వ జనుల కోసం కొంతకాల దినముని తండ్రి నీ ఆత్మతో నింపుమా సైన్యమునే చూడగా అంగారం చేయుమా జీవమారమ్మని ప్రవచించేదా ఎరుకలలోయలునా గొప్ప సైన్యమునే చూడగా అంగారం చేయుమా జీవమారమ్మని ప్రవచించు అంటే అగ్నల్లేరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసిగారల్లే నలుతాకుమా జీవనది వలనే ప్రవహించుమా అంటే అగ్నల్లేరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసిగారల్లే నలుతాకుమా జీవనది వలనే ప్రవహించుమా కర్మేలు కొండపైన ఆవరించగా ఆహాము భయపడిన అగ్ని వర్షము కుమరించుమా కర్మేలు కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా ఆహాము భయపడిన అగ్ని వర్షము కుమరించుమా అంటే అగ్నల్లేరా దేవా
అంత్యకాలాభిషేకం సకల జనుల కోసం అంత్యకాలాభిషేకం సకల జనుల కోసం ఉత్తకాల దినములివి అగ్ని ఆత్మతో నింపుమా. అంటే అగ్ని రాదేవా అన్య భాషలతో అభిషేకించు ఎసగాలే నన్ను తాకుమా జీవనది వరనే ప్రవహించుమా. అంటే అగ్ని రాదేవా అన్య భాషలతో అభిషేకించు ఎసగాలే నన్ను తాకుమా జీవనది వరనే ప్రవహించు. అంటే అగ్ని రాదేవా సర్వజనుల కోసం ఉత్తకాల దినములివి తండ్రి ఆత్మతో నింపుమా. అంత్యకాలాభిషేకం సర్వజనుల కోసం ఉత్తకాల దినములివి తండ్రి ఆత్మతో నింపుమా. అయ్యగా స్వస్థతను ప్రకటించిన దేవాన్ని పొందాలి. తుఫాను ఎదురైన ప్రభావం ఎన్ని ఆలయాలు వరదలు వచ్చినప్పుడు ఏ విధమైన ప్రభావ సాతాను శోధనలు అయినప్పటికీ ప్రభావం ప్రతి విధమైన సాతాన్ని తల్లి శిలువ మ్రాణం పైన సాతాను యొక్క తలని చిదగొట్టిన దేవం ఈరోజు ప్రభావ నిపాదన కింద ప్రతిదీ మేము పెడుతుండగా ప్రభావ గడిచిన కాలం ఏ విధంగా మాతో ఈనాడు కూడా ప్రభావ మాతో తోడుగా ఉండి నడిచి ప్రభా సదాకాలం నీతో ఉంటానని చెప్పిన దేవుడుగా ఉన్నదేవా మాతో ప్రభా బలముగా నమ్మకముగా తను నీవే ప్రభా ఉండడానికి కోరుతుండగా ప్రభా ప్రతి విధమైన వ్యాధిని ప్రభా ప్రతి విధమైన ఆయుధం ఏ విధమైన నీకు విరోధంగా రూపబడిన ఏ విధమైన ఆయుధం వరకు చెప్పిన దేవా తండ్రి ఈరోజు ప్రభా ఈ యొక్క అధికారం పట్ల ప్రతిదిని ప్రభా తండ్రి మీరు ప్రభా సాతాను సోదరులు సిద్ధగొట్టుకుని అడుగుతున్నాం తండ్రి. దేవుని ఆరాధిద్దాం. స్వీకారైన నిశ్చలంగా చేసేది నీవే నా బలం, నీవే నా నమ్మకం. గడిచిన కాలం నాతో ఉన్నావు, నేడు నాతో నడుచున్నావు, సదా నాతోనే ఉంటాను చెప్పిన దేవుని ఆరాధిద్దాం.
ఎదురుపడే అలలైనా అవి నీ పాదముల క్రిందని. అందరూ కలిసి పాడు. ఎగసిపడే తుఫానులు, ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయదుర్గము తండ్రి, నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలైనా అవి నీ పాదముల క్రిందని. వ్యాధులను లేపని సెలవించేదేవా, లేపని సెలవించే యెహోవా నీవే నా స్వస్థత, వ్యాధులను చుట్టినా. లేపని సెలవించెదను యెహోవా నీవే నా స్వస్థత. గడిచిన కాలం నాతో ఉన్న దేవా, నాతో ఉన్నావు, నాతో తోడు, నన్ను సృష్టించావు. సదా సదా నాతోనే ఉన్నావు. ఎగసిపడే తుఫానులు ఆశ్రయదుర్గమదేవా, ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయదుర్గము తండ్రి, నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలైనా అవి నీ పాదముల క్రిందని. ఎగసిపడే తుఫానులు, ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలైనా అవి నీ పాదముల క్రిందని. అవి నీ పాదముల క్రిందని. ప్రస్తుత పరిస్థితులు అనుకూలం కలిగినప్పుడు ఆయన యొక్క ఆదరణ, ఆశ్రయం మనకు చూపిస్తుంది దేవుడు. ఎన్ని తెగులు, ఎన్ని ఇబ్బందులు మన దగ్గరికి వచ్చినప్పటికీ, ఎన్ని వ్యాధులు మన పట్ల వచ్చినప్పటికీ, మొదటి వేవ్లో ఏ విధంగా తోడుకున్నాడు, రెండో వేవ్లో ఏ విధంగా తోడుగా ఉన్నాడు, ఒక్క మరణం కూడా సంఘం తరపున ఉండకుండా దేవుడు ఏ విధంగా కృప చూపించాడు. అదే ధైర్యంతో చెప్తాం, వ్యాధిని శిరస్సు నాపై అధికారం ఇచ్చాడు, రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్తిల్లదు. ఎవరారా మనసా దేవుడు రెండు స్వరంతో దేవుని ఆరాధన. వ్యాధిని శిరస్సు వంగేది, నాపై అధికారం ఇచ్చినదని పాడతాం. శిరస్సు వంగేది, నాపై రూపింపబడిన నాకు విరోధముగా వర్తిల్లదు, నాకు విరోధముగా వర్తిల్లదు. వ్యాధిని శిరస్సు, వ్యాధిని శిరస్సు నాపై అధికారం రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్తిల్లదు, నాకు విరోధముగా వర్తిల్లదు. ఎలుగెత్తి పాడతాం, ఓ వ్యాధి, ఓ వ్యాధి శిరస్సు వంగే, నాపై నీ అధికారం చెల్లదు, నాపై నీ అధికారం చెల్లదు. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్తిల్లదు. వ్యాధి, ఓ వ్యాధి శిరస్సు వంగే,
నాపై నీ అధికారం చెల్లదే. రూపింపబడిన నాయుడు రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్తిల్లదు. ఎగసిపడే తుఫానులు, ఎగసిపడే తుఫానులు నీవే ఆశ్రయదుర్గము. ఎదురుపడే అలనైనా నీ పాదముల క్రిందనే, అవి నీ పాదముల క్రిందనే. ఎగసిపడే అలనైనా, అవి నీ పాదముల క్రిందనే. సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. గడిచిన కాలము నాతో నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. గడిచిన కాలము నాతో నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. సదా నా తోడే ఉన్నావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయదుర్గము. ఎవరు లేరు ప్రభు, నీవే ఆశ్రయదుర్గము. ఎదురుపడే అలనైనా, అవి నీ పాదముల క్రిందనే. ఎగసిపడే తుఫానులు, ఎగసిపడే తుఫానులో నీవే ఆశ్రయదుర్గము. ఎదురుపడే అలనైనా, అవి నీ పాదముల క్రిందనే. ఎంతమందో భయంతో మరణించారు. క్రైస్తవులుగా ఏ భయం లేకుండా వారు మరణించిన క్రీస్తు కొరకే బ్రతుకుడు, క్రీస్తు కొరకే చావైతే మేలు అన్న నిరీక్షణ కలిగి పరలోకం చేరుతామని నిరీక్షణ కలిగి ఉండాలని నేను ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా మీ అందరికీ ప్రేరేపబడి చెప్తున్నాను. ఒకసారి చివరిగా, వ్యాధిని శిరస్సు వంగింది, నాపై నీ అధికారం చెల్లదని, రూపింపబడిన ఏ ఆయుధము నాకు విరోధముగా వర్తిల్లదని. రెండు చేతులు పైకెళ్దాం, అందరం ఎలుగెత్తి పాడుదాం, దేవుని ఆరాధిద్దాం. వ్యాధి శిరస్సు వంగినే, నాపై నీ అధికారం చెల్లదే. అందరం నోరాన చెప్తాం. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్తిల్లదు. వ్యాధిని శిరస్సు, ఓ వ్యాధి నాపై నీ అధికారం చెల్లదే. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్తిల్లదు. పరిశుద్ధుడు, ప్రేమపడ్డారు మా ప్రభావ, నీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఎన్నిక లేని వారమైనప్పటికీ ప్రభావ మమ్మల్ని ఎన్నుకొని ప్రభావ నీ యొక్క సేవార్థమే వాడుకున్న దేవా, నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను ప్రభావ. నీ యొక్క పరిశుద్ధాత్మ ఆజ్ఞని ప్రభావ
ఈరోజు కుమారించిన దేవానికి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. త్రియేక దేవుడా నీకే వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. అనేక మంది వ్యాధులతో, బాధలతో, శోధనలతో, నిందలతో, అవమానాలతో, సాతాను బంధకాలతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ప్రతి విధమైన వ్యాధి, అపవాద క్రియ ఇప్పుడైనా యేసు క్రీస్తు పరిశుద్ధనామములో లయపరుస్తున్నాం తండ్రి. బలవంతుడానికి వందనాలు, జీవం కలిగిన దేవానికి వందనాలు ప్రభువా. తండ్రి పరిశుద్ధానికి స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. తండ్రి యొక్క ఆరాధన అంతా నీకే చెల్లిస్తున్నాం తండ్రి. వాక్యంతో మాతో సూటిగా తేటగా మాట్లాడమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సర్వగణత మహిమ ప్రభావం ఒక్కరికే చెల్లిస్తున్నాం తండ్రి. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ వాక్యం కొరికిన సమయం కనుక ఈ సమయంలో వాక్యం మనకు అందించడానికి మన దైవజనులు డాక్టర్ కె జయరాజ్ గారు కిందటి వారం విశాఖపట్నంలో చెక్ చేసుకోవడం జరిగింది. డాక్టర్స్ బండి దిగవచ్చని తెలియజేస్తున్నారు. కెమికల్ హెయిర్ కలర్ కూడా వేసుకోవచ్చని తెలియజేస్తున్నారు. దేవునికి మహిమ. దైవజనులు మళ్ళీ మునుపటిలాగా మనం చూడడానికి దేవుడు కృప చూపించాడు. దయచేసి ఇంకొక ప్రకటన మీకు తెలియజేస్తున్నాను. చిన్నపిల్లలందరూ బయట తిరుగుతున్నారు, చాలామంది బయట తిరుగుతుందే కాక మేడ మీదకి ఎక్కిపోతున్నారు. చుట్టుపక్కల మొత్తం అంతా క్యాంపస్ అంతా చెత్త చేస్తున్నారు. సో ఎవరి పిల్లల్ని వాళ్ళ దగ్గర ఉంచుకోండి. సండే స్కూల్ వచ్చే నెల నుంచి ప్రారంభిస్తాం. ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గరే కూర్చొని పెట్టి ఉంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రము. ఈ వాక్యం కొరికిన సమయం కనుక ఆయన పరిశుద్ధాత్మలే మాట్లాడబోతుందిగా దేవుడు మనకి వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం దేవుడు మనకు అనుగ్రహించలాగిన ప్రార్థన పూర్వకంగా సిద్ధపడతాం. ఈ సమయాన్ని మన ఆత్మీయ తండ్రి జయరాజ్ పాస్టర్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. అందరం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. జయపడికి దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గడిచిన వారంలో మీకు ప్రార్థన సహాయం కోరి మరి మెడికల్ చెకప్కి సర్జరీ అనంతరం 3 నెలల తర్వాత వీకి 3వ తేదీన వెళ్ళడం జరిగింది. మరి డాక్టర్ గారు కూడా ఎంతో బాగుందని చెప్పడం జరిగింది. బండి కూడా తీయమన్నారు. నల్లదనం తీయడానికి ప్రభుత్వం చెప్పాడు. అందరికి సభ్యునికి తెలియదాం. హల్లెలూయా. దీని వెనుక మీ అందరి యొక్క ప్రార్థనలు ఫలితం. అందరికి సభ్యునికి తెలియదాం. మరి నన్ను సజీవునిగా ఉంచిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. ఇక్కడ సంపూర్ణమైన ఆరోగ్యము, ఆత్మాభిషేకాన్ని ఉంది. సంఘక్షేమాభివృద్ధి కొరకు, సేవాభివృద్ధి కొరకు, అనేక నూతన ఆత్మరక్షణ కొరకే మరి నా కొరకు, సంఘం కొరకు, కుటుంబం కొరకు మీ వ్యక్తిగతమైన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను. అందరికి సత్యానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే గడిచిన దినాలు ఒకటి తర్వాత ఒకటి పేరెంట్స్ డే, తర్వాత ఫ్రెండ్షిప్ డే, ఈరోజు ఏ డే లేదనుకుంటున్నారు. వచ్చే వారం ఇండిపెండెన్స్ డే, తర్వాత నెక్స్ట్ 22nd సహోదర ప్రేమ, రక్షాబంధన్, రాఖీ పండుగ. మరి ఈరోజు కూడా పండుగ ఉంది. అందరూ శ్రద్ధ తెలియదు. అదే పండుగ అంటే ఇది యెహోవా ఏర్పాటు చేస్తున్నారు. దీని మీద మనం ఉత్సహించి సంతోషించుదాం. అందరికి శ్రద్ధ తెలియదాం. హల్లెలూయా. మరి హైందవ మన సహోదర సహోదరులైతే ఈరోజు ఆగస్టు 8వ తేదీన అమావాస్య పుష్యమి మరి కలిసి వచ్చింది. ఇది సుమారు 100 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. 100 సంవత్సరానికి ఒకసారి వస్తుంది. చాలాసార్లు మనము జనవరి, ఫిబ్రవరి మనకు తెలుసు, కానీ చైత్ర, వైశాఖలు ఆ తెలివిదలు మర్చిపోయాము. కాబట్టి మరి ఈరోజు అతిపెద్ద అమావాస్య. ఇది ఏ అమావాస్య? అతిపెద్ద అమావాస్య
పుష్యమ నక్షత్రం, ఇది 100 ఏళ్ళకి వస్తుంది. కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం తప్పక చేయండి. కోట్ల జన్మల దరిద్రాలు పోయి కుబేర్లు అవుతారని ఇంతంత కాదు, వాట్సాప్స్ ద్వారా యూట్యూబ్స్ ద్వారా ప్రకటన తెలియజేస్తున్నాం. అయితే ప్రభు యొక్క మరి ఈ దినం చాలా మరి విశేషమా లేక అద్భుతమా అనేది కాదు. మనం దినములను లక్ష్యం చేయకూడదు. అందరికి సరైన తిరుగుతాం. మనం ఏం చేయాలంటే ప్రభువుని లక్ష్యం పెట్టాలి. అందరూ చేయబట్టి కదా. చాలామంది దినాలని మాసాలని ఈరోజుతో ఆసారం అయిపోతుంది, రేపటి నుంచి శ్రావణం వస్తుంది అని కొంతమందికి ఆసనానికి పెట్టుకొని చెప్పి శ్రావణానికి స్వాగతం పలుకుతున్నారు. ఏదేమైనప్పుడు కూడా ప్రభువు ఏర్పాటు చేసిన దినం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఈ దినం మీద మనము ఉత్సహించి సంతోషించదు. మనం సంతోషపడి ఆనందించిన యుక్తమైన దేవుని వాక్యం నమ్మిన వారు బిగ్గరగా ఆమె చెప్పాలనుకుంటున్నాం. హల్లెలూయా. మరి సంగం దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. ప్రస్తుత దినాల్లోనే చూస్తే గడిచిన దినాల్లోని ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, ఈ సంవత్సరం గత సంవత్సరం కూడా అనుభవించాం. అవి ఇంకా సెకండ్ వేవ్ ఇంకా అయిపోతుందో లేదో, థర్డ్ వేవ్ ఎంటర్ అయిపోయింది కొన్ని ప్రాంతాల్లోని. కాబట్టి ఈ సమయంలో దేవునికి బిడ్డలు మనం ఇవన్నీ కూడా వింటున్నప్పుడు మన జ్ఞాపకం రావాలి. ఏంటి చెప్తారా? ప్రస్తుత దినంలో మనం ఎదుర్కొంటుంది ఒకటి తర్వాత ఒకటి తెగులు. కరోనా అనే వైరస్ తర్వాత డెల్టా వైరస్, నాకు ఇటువంటి తెగులు ఒకటి తర్వాత ఒకటి, కరువులు, యుద్ధాలు, భూకంపాలు ఇవన్నీ కూడా కలుగుతున్న పరిస్థితుల్లో చూస్తే మరి చైనాలోనైతే ఆ కుండపోత వర్షం వల్ల ఏంటంటే వరదలు వచ్చి ముంచేసే. ఇటువంటి పరిస్థితి మనం చూస్తున్నప్పుడు మన జ్ఞాపకం రావాలి. మన జ్ఞాపకం రావాలి. ఏంటి చెప్పండి, చెప్పండి. అంత్యకాలపు దినాలు. ఇంకా ఎవరు చెప్తారా? దానికి సంవత్సరం అంత్యకాలపు దినాలు, ప్రభు యొక్క రాకడ సమయము. అందరూ చప్పటి దేవుని నామం కనపడుతుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా, యేసు వారితో, ఇట్లని ఎవరితో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకుని అనేకులు నా పేరుట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధముల గురించి, యుద్ధ సమాస్థానముల గురించి వినబోతురు. మీరు కలవరపడకుండా చూసుకొని. ఇది సరాసరి దేవాదేవుడు నరావతారిగా యేసుక్రీస్తుని పేరుగా 2020 సంవత్సరాల క్రితము చెప్పబడిన మాట. అందరికి తెలుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎవరో చెప్పిన కవితలు కావు, కథలు కావు, కహానీలు కావు, కథ కంటికి మన ఇంటికి కాదు. ఇది అక్షరాల కూడా జరగవలసి ఉన్నదని స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు వారే చెప్పిన మాట. దేవుని ఆత్మ సంగముతో చెప్పుచున్న మాట. చెబుగల వాడు వినగాక బిగ్గరగా ఆమెను అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇందాక మనం చెప్పాం కదా, ప్రస్తుత దినాల్లోనే కనీ విని ఎరగని ఈ కరోనా పరిస్థితిని బట్టి మనం చూసాం. ఏదో 100 ఏళ్ళ ముందు వచ్చింది అని మనం చరిత్ర చెప్పగా చూసాం, విన్నాం.
ఎదుర్కొన్నాం. అయితే ఈ సమయం ముందు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట 3వ వచనంలో చూస్తే, నీ రాకడకి యుగ సమాప్తికి సూచన లేవు. యుగము సమాప్తం అవబోతుంది. ప్రభువైన యేసుక్రీస్తు రాకడ చాలా సమీపంగా ఉంది. అది దేవునికి ఇవ్వట్లేదు. మనం జ్ఞాపకం చేసుకోవాలంటే 4వ వచనంలో చూస్తే, ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి. 5వ వచనంలో, నా పేరట అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి మోసపరచెదరు. కాబట్టి ప్రియమైన దేవునికి వెళ్ళారా, ఆనాటి శిష్యులు యేసుని అడిగినప్పుడు యేసు చెప్పిన సూటైన సమాధానం యుగ సమాప్తికి ప్రభు యొక్క రాకడికి సూచనలు ఏంటంటే, మిమ్మల్ని ఎవరు కూడా మోసపరచకుండా చూసుకోండి. నా పేరట అనేకులు వచ్చినవని అబద్ధ ప్రవక్తలు వచ్చి ఏం చేస్తారంటే మోసపరుస్తారు, నేనే క్రీస్తుని చెప్తారు అనే మాట అక్కడ చెప్పినట్టుగా చూస్తున్నాం. 2 దినాల్లోనే మనం గమనిస్తున్నాం. 2 దినముల్లో పిల్లల తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు. వారి పుస్తకం తెలిసినట్టుగా తెలుస్తున్నారు, వారు చదువుతున్నట్టుగా చదువుతున్నారు. ఆ పుస్తకాల్లో ఏముందో, సెల్ ఫోన్ ఉంది, ఆ సెల్నే వాళ్ళకి సెల్కి ఎడిట్ అయిపోతున్నారు. నిద్ర పట్టడం లేదు, చదువుకోవడం లేదు, భవిష్యత్తు విషయమే ఆలోచన అవగాహన లేని పరిస్థితి 2 దినాల్లో కనిపిస్తున్నాయి. 2 దినం వల్ల పిల్లల తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు, భక్తుల భార్యలు మోసం చేస్తున్నారు, సంఘాన్ని అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తున్నారంటే మోసం చేస్తున్నారు. అలాంటి దినాల్లో చూస్తే అనావృష్టి అర్థమైందండి. అంటే చచ్చిన శవం పైన కూడా డబ్బులు ఏరుకునే పరిస్థితులు ఉంటున్న ఆ సమయంలో కూడా చాలామంది మందుల్లో కూడా మోసం చేశారు. అంటే మందు ద్వారా నివారణ చేయవలసిన వైద్యులే ఆ మందులను కూడా ఏం చేశారని, మందుల్లో కూడా మోసం, నకిలీ మందులు, ఇంజక్షన్ వ్యాక్సిన్ ఇస్తున్నట్టుగా ఇచ్చారు. కానీ అక్కడ ఈ సిరంజిలోనే మందు లేదు. ఇది పేపర్గా మనం చూస్తున్నాం, చూసాం కూడా మనం 2 దినాల్లో. ఈ మధ్య ఆనందయ్య ఆ మందు కూడా పోస్ట్ ద్వారా తెప్పించుకుంటే అవి కూడా ఏమైపోతున్నాయి, నకిలీ అయిపోతున్నాయి. ఇంటికి చేరేసరికి మందులు ఉన్నాయా లేవో, సరైనవో కావో తెలియని పరిస్థితి 2 దినాల్లో కనిపిస్తున్నాయి. మందుల్లోనే కూడా మోసం. ప్రియమైన దేవునికి బిడ్డారా, 2 దినముల్లో ప్రజల్లో ఏం కనిపిస్తుందంటే మోసం కనిపిస్తుంది. మోసపోకుడి, దేవుడు ఎక్కిరించబడడు. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకున్న దానికి స్తోత్రం. ఒక వ్యక్తి రోగిని చేసింది. ఏమంటే ఆమెను మానసిక రోగిని చేసింది. మానసిక రోగిని చేసిన మోసం. ఆమె దగ్గర ఎంతో లక్ష్యం తీసుకుని కాగితం కల్ప లేకుండా మన సొకీలే ఇచ్చినప్పుడు కాగితం వేయట్లేదు. కానీ మళ్ళీ ఇబ్బంది సరినప్పుడు కాగితాలు ఏమని అడుగుతున్న పరిస్థితుల్లో ఆ వెంటనే మానసికంగా రోగి అయిపోయింది. ప్రియమైన దేవునికి బిడ్డరా, ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు 2 దినముల్లోనే అటువంటి మోసం మధ్య మనం నివసిస్తున్నాం. మోసపోతున్నారు. చాలా ప్రార్థన అవసరం కూడా క్రైస్తవేత్తలు మనకు కొంతమంది సంఘానికి నూతనంగా వస్తున్నారు. వాళ్ళలో కొన్ని ప్రార్థన అవసరం కూడా మేము కొంతమంది డబ్బులు ఇచ్చామండి, అది వారు ఇచ్చేటట్టుగా ప్రార్థన చేయండి. చూసారా, ఇచ్చినప్పుడు చాలా సంతోషంగా తీసుకుంటున్నారు. మరి తీర్చవలసి వచ్చినప్పుడు, ఇవ్వవలసి వచ్చినప్పుడు ఎవరు ఇవ్వడం లేదు. విచారకరం. బైబిల్ దీనికి సమ్మతించదు. భక్తి అప్పు చేసి తీర్చగీయుదురని దేవుని వాక్యం సెలవిస్తుంది. అప్పు చేస్తే ఒకరోజు ముందు వెనుక తప్పనిసరిగా తీర్చాలి. అది బైబిల్ యొక్క విధి. 2 దినాల్లో చూస్తుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా చాలామంది ప్రార్థన అవసరం కోరుతున్నారు. ప్రియమైన దేవునికి బిడ్డలు ఒకసారి ఆలోచన చేద్దాం. కాబట్టి
మన ప్రాణం ఎప్పుడు పోతుందో, ఏసీ రాకడ ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. అందరికి తెలుదాం. హల్లెలూయా. లోకంలో జరుగుతున్న ఈ మోసాలే ప్రభువైన యేసుక్రీస్తు రాకడికి ఒక స్థాయి సాంకేతికము గుర్తుగా ఉంది. నమ్మని వారు ఒకసారి చేయబడి దేవుని తెలుదాం. ఎక్కడ చూసిన మోసాలే, దగ జరుగుతూ ఉన్నట్టుగా చూస్తున్నాం. అయితే అక్రమం విస్తరిస్తుంది, అనేకుల ప్రేమ చెల్లారుతుంది, మోసం ఎక్కువ అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకో ప్రకటన చూస్తే క్రైస్తవుల పైన కూడా హింస జరుగుతుంది. ఇది చాప కింద నీళ్ళలాగా, ఇది చాలా పత్రికాముఖంగా మరి ఇక్కడ టీవీకి అది కొంత తక్కువగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఎక్కువగా జరుగుతుంది. అదేంటే క్రైస్తవుల పైన హింస. సుమారు ప్రతిరోజు కూడా ప్రపంచం మొత్తంగా తీసుకుంటే 150 మంది చంపబడుతున్నారు. తెలుసు మీకు? క్రైస్తవుల పైన హింస. ఇది గృహ సంబంధమైన హింస కాదండి. ఒకప్పుడు గృహ సంబంధమైన హింస భార్య పెట్టేది కేసు. ఇప్పుడు భర్త కూడా గృహ సంబంధమైన హింస పెట్టుకోవచ్చని చట్టం ఖరారు చేసింది. విచారకరం. భర్త కూడా పెట్టుకోవచ్చుగా, భార్య నన్ను గృహ సంబంధమైన హింస చేస్తుందని. 7 దినాలు ఉండే అవసరానికి చట్టం కూడా పట్టం కడుతున్న సమయంలోని దేవునికి పెట్టేది మనం గమనించాలి. క్రైస్తవులుగా దేవునికి పెట్టేది మనపై జరుగుతున్న హింసలను చూస్తున్నాం. సుమారు మరి రోజుకి 150 మంది మరి క్రైస్తవులు హత్య చేయబడుతున్నారనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇది ఒకప్పుడు 2020లో మరి అంచనా, ఇది 2021కి ఇంకెంత పెరిగిందో తెలియదు. అయితే ప్రియమైన దేవునికి బిడ్డారా, ఒకప్పుడు మనకి తెలుసు కదా, 10 సంవత్సరాల క్రితం మనం ఇక్కడే ఉన్నాం కదా. 10 సంవత్సరాల క్రితము మత సామరస్యంగా ఉండేది. అందరూ కలిసి బాయి అనేవారు. 3 దినాల్లో చూస్తుంటే ఎక్కడ మత సామరస్యం లేదు. 3 దినాల్లో చూస్తున్నాం. ఒకప్పుడు బహిరంగ సువార్తలు ప్రకటించేవారు, ఇప్పుడు బహిరంగ సువార్త ప్రకటించలేకపోతున్నారు. దీనికి కారణం ప్రస్తుత దినాల్లో ఉంటున్న ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. 7 దినాల్లో ప్రియమైన దేవునికి మళ్ళీ ఒకసారి ఆలోచించేద్దాం. భారతదేశంలో మత సామరస్య పెరిగిందా, తరిగిందా? వీధి సువార్తలు ఒకప్పుడు వల్ల చెప్పబడుతున్నాయా? ఒకసారి మనం ఆలోచించేద్దాం. 7 దినాల్లో కరోనా తెగడం వల్ల సరిగ్గా గుడికి రాలేకపోతున్నాం మనం. ఇంకా బైబిల్ చేయి పట్టుకొని సమాజంలోకి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించగలుగుతున్నామా? అవి 7 దినాల్లోనే అరుదుగా కనిపిస్తున్నాయి. ప్రియమైన దేవుని పట్ల ఒకసారి ఆలోచించేది. ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు రాకడికి సూచనలు. యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, భూకంపాలు, కరువులు, తెగుళ్ళు ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఈ యుగ సమాప్తికి ప్రభువైన యేసుక్రీస్తు రాకడికి సూచనలుగా ఉన్నాయి. క్రైస్తవ మనం ఈ విషయంలో భయపడవద్దండి. దానికి స్తోత్రం. ఇవేమీ కూడా ఆది సంఘానికి, ఈ చివరి శతాబ్దంలో ఉంటున్న సంఘానికి, క్రైస్తవ్యానికి వచ్చే శ్రమలు కొత్తవేమీ కావు. అందరికి సంఘానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనం శ్రమ పట్టిన కొలది కూడా విస్తరించబడతాం. నమ్మని వారికి చప్పటి దేవుని నామాన్ని కనపడుతుంది. హల్లెలూయా. ఆది సంఘం ఆనాడు పాత నిబంధనలో చూస్తే ఇశ్రాయేలు శ్రమ పెట్టిన కొలది విస్తరించబడ్డారట. అందరూ చేయబడి దేవుడిగా తెలుస్తుంది. ఆది సంఘము శ్రమ పెట్టినది మొదలు కూడా వారి యోదయ, సమరయ, యెరూషలేములో కూడా వారు విస్తరించారు. చెదిరిపోయి విస్తరించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ శ్రమలే ఎక్కడి నుంచి మనకి లభ్యమైందంటే ఆలోచిస్తే ప్రభువైన యేసుక్రీస్తు మనందరికీ పాపముల నిమిత్తమే నిలువుకొయ్య అడ్డుకొయ్యన సిలువ పైన శ్రమ పడ్డాడు. దేవునికి స్తోత్రం. మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. అందరికి స్తోత్రం తెలుద్దాం. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా శ్రమలు ప్రారంభమయ్యే సంఘానికి అందరికి స్తోత్రం తెలుద్దాం. ఆనాటి శిష్యులు కూడా యేసు ప్రభు శిష్యులు ఎంతమంది అండి చెప్పండి? యేసు ప్రభు శిష్యులు అమ్మా అర్థంగా చేయించారు.
12 మంది. దేవునికి స్తోత్రం. ఈ 12 మందిలో 11 మంది కూడా ప్రభు గారికి అసాక్షులు అయిపోయారు. అందరికి స్తోత్రం తెలియదు. కనీసం మనం సాక్షులుగా ఉండలేకపోతున్నాం, సాక్షి ఇవ్వలేకపోతున్నాం. బయట కానీ లోపల కానీ. ప్రియమైన దేవునికి బిడ్డరా, ఆలోచించేద్దాం. గతంలో కూడా మరి విజయకుమారి గారు భర్తగాల పట్ల చేసిన కార్యం ఆమె సాక్ష్యం ఇచ్చారు. ప్రేయర్ హాల్లోనే ఇక్కడ కూడా వారి భర్త గారికి కూడా ఇస్తే బాగుంటుందని మన ప్రియుల సామర్థ్య గారు ఒక సలహా కోరినప్పుడు కూడా వారి ముందుకు రాలేకపోయారు. అయితే అలాంటి ఎస్ ప్రభుకి శిష్యులు ఏం చేశారని అసాక్షులయ్యారు. అందరికి సందేహిస్తూ తిరుగుతాం. హల్లెలూయా. ఎంతమంది? 12 మందికి కూడా 11 మంది కూడా అసాక్షులైనట్టుగా చూస్తున్నాం. దానికి స్తోత్రం. చాలాసార్లు క్రైస్తవ్యం తక్కువ అనుకున్న ఆ ప్రదర్శన వచ్చే ఉప్పల్లాగా మళ్ళా ఆ క్రైస్తవులు విస్తరిస్తున్నారు. అందరికి సందేహిస్తూ తిరుగుతాం. ఒకప్పుడు వరుసలో గ్రాహం స్టైల్స్ని వారి పిల్లల్ని కూడా వారిని సజీవ సమాధి చేశారు. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత కాల్చడం కాదు, వాళ్ళు బతుకుండగానే కాల్చడం తర్వాత సర్వేలో తెలిసింది. ప్రియమైన దేవునికి బిడ్డరా, వాళ్ళ పిల్లల్ని కూడా ఏం చేస్తుంటే ఒక తరగడిని మరి కత్తితో పొడిస్తే ఎలాగైతే ఆ దూది బయటకు వస్తుందో అలాగే అలా చంపి ఆ పేగులు బయటకు వచ్చి చిన్నపిల్లలను కూడా చూడక నిర్దాక్షిణ్యంగా కుష్ఠరోగుల మధ్య పరిచయం చేసిన గ్రాహం స్టైల్స్ గారు అయితే వారి బిడ్డలను అయితేనే సజీవంగా చంపి సజీవంగా వాళ్ళు కాల్చేసిన సందర్భాలు. అయితే అక్కడలో కూడా ఆ వస్తే ప్రాంతాలు ఉన్నాయి. అనేక మందిని క్రైస్తవులని దేవుడు లేపుతున్నాడు. అందరూ చప్పటి దేవుడు నామని కనపరుస్తాం. హల్లెలూయా. ప్రియమైన దేవునికి బిడ్డ వస్తే మనం ఆలోచించదు. అందరికి సంకల్పిస్తాం తెలుద్దాం. కాబట్టి అక్కడ విస్తరిస్తుంది, అది మనకు తెలుసు. మోసపోతున్నాం చాలాసార్లు. చాలామంది ఈ మధ్య ప్రభుత్వం చొరవ తీసుకుని యాగ్రీ గోల్డ్ కట్టిన వారికి కనీసమైన కొంతైనా ఇద్దామనేసి ఆలోచన చేస్తుంది. అది కూడా ఒక మోసం. క్రైస్తవులపై విమర్శకు మోసం, అక్రమం విస్తరిస్తుంది. 1, 2 మోసం. 3వది క్రైస్తవులపై విమర్శ. 4వది ఏమి చూసినట్లయితే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4 చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4 వచనం. దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశలు సంచరించినందున తెలివి అధికమగును. చూసారా? ఇప్పుడు నిర్జనాల్లో ఏంటవుతుందంటే తెలివి అధికమవుతుంది. చాలా మంది నలుదిశలు సంచరించినందున తెలివి అధికమగును. నిర్జనాల్లోనే తెలివి. బైబిల్లోని ప్రార్థన చేయడానికి దేవుని వాక్యం చదివిస్తుంది. తెలివి గల స్త్రీలను కనుగొనండి. మీరు ప్రార్థన చేయడానికి ఉపవసించాలంటే, సంఘం శ్రమల నుంచి విడుదల పొందాలి అంటే, సేవకులు మరి బంధింపబడిన వారిని విడిపించబడాలంటే మీరు ప్రార్థించడానికి తెలివి గల స్త్రీలు కనుగొనండి అని చెప్పిన మాటకి 2 దినాల్లో చూస్తే తెలివి చాలామందికి అధికమవుతుంది. హల్లెలూయా. అది ఆత్మ సంబంధమైన తెలివి కాదు, భూ సంబంధమైన తెలివి. 2 దినాల్లోనే చాలామంది ఏం చేస్తున్నారంటే నలు దశలు సంతరించినందున తెలివి అధికమగును. 2 దినాల్లో చూస్తుంటే మనుషుడికి చేయక్కర్లేదండి. మనుషులు చేసే పని యంత్రాలు చేస్తున్నాయి, రోబో చేస్తుంది. ఒకప్పుడు సరదాగా మాట నిజంగా అవుతుంది. పలానా వారి దగ్గర చేయాలంటే మనుషులు చేయలేదండి, రోబో చేయాలంటే నిజంగా రోబో ద్వారా పనులు అవుతున్నాయి. హోటల్స్లో వర్క్ చేస్తున్నాయి రోబోస్. ఆ రోబోకి కూడా పేరు ఉంది, లైలా అని పేరు ఉంది. హోటల్స్లో వర్కర్స్ లేరు. ఈ మధ్య పెళ్లి చేసుకున్న వ్యక్తి కూడా దండ అందిస్తుంది. పెళ్లికి అప్పుడప్పుడు పెళ్లికి వెళ్తున్నప్పుడు కొన్ని యొక్క హెలికాప్టర్లు వస్తుంటాయి కదండి ఫొటోస్ తీయడానికి. వాటి ద్వారా కూడా దండ అందిస్తున్నారు. అంత మరి టెక్నాలజీ పెరిగిపోతున్న పరిస్థితులను నిర్ధారణలో చూస్తున్నాం. ప్రియమైన దేవునికి బిడ్డ ఒకసారి ఇదంతా కూడా మంచి తెలివి అంటారా, మాయదారి తెలివి అంటారా? ఒకసారి ఆలోచన చేయాలి. ఒకప్పుడు ఉత్తరాలు
తాకలేని పట్టు 90 ఊళ్ళు తిరిగినా అసలు అడ్రస్ వెళ్ళింది. ఇప్పుడు 2 దినాల్లో చూస్తే ఎంత అయిపోయింది అంటే, ఇప్పుడు మామూలు ఉత్తరం వ్యాలింగ్ వెళ్తుందా, రిజిస్టర్ ఉత్తరం వ్యాలింగ్ వెళ్తుందంటే మామూలు ఉత్తరమే వ్యాలింగ్ వెళ్తుంది, రిజిస్టర్ ఉత్తరానికి లేట్గా వెళ్తుంది. ఎందుకు అలాంటప్పుడు రిజిస్టర్ ఉత్తరం ఉందంటే, ఒక పోస్ట్ మాస్టర్కి అడిగితే ఆయన అన్నారు ఏమంటే, మనుషుల్లోని నమ్మకాలు లేవు, మనుషుల్లో నమ్మకాలు లేక విలువలు ఇచ్చేస్తున్నారు. కానీ ఒకరోజు ముందు వెళ్ళవలసిన ఉత్తరము ఆలస్యంగా వస్తుంది. ప్రేమ దేవునికి బిడ్డలారా, గమనించవలసిన విషయాన్ని చూస్తున్నాం. దానికి స్తోత్రం. 2 దినములు వాట్సాప్ చూస్తే, యూట్యూబ్లో చూస్తే మనం ఎలా ఏమేమి చేయాలనేది కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. అంత టెక్నాలజీ పెరిగిపోయింది. ఒకప్పుడు ప్రయాణం చేసే ఎడ్ల బండి మీద ప్రయాణం చేసే మనం విమానంలో ప్రయాణం చేస్తున్నాం చాలా సులువుగా. కాబట్టి 2 దినముల్లోనే ఒకప్పుడు కంప్యూటర్ సైజ్ వచ్చిన ఒక చిన్న గది ఉండేది, గదిలా ఉండేది. ఇప్పుడు అరచేతిలో సభ్యంగా కంప్యూటర్ మన చేతులకు వచ్చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మనం వచ్చాం. గడిచిన దినం మా అమ్మగారికి హాస్పిటల్ తీసుకెళ్ళాం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిఎస్సికి వెళ్తే స్టాఫ్ అన్నారు, డాక్టర్ గారు వస్తారంటే ఎక్కడి నుంచి వస్తారు డాక్టర్ గారు అనుకుంటే ఆన్లైన్లో వస్తున్నాడు ఆయన. 2 దినాలు డాక్టర్ సెలవు వస్తుందంటే ఆన్లైన్లో వస్తున్నారు. ఆ టీవీలోనే ఆ కంప్యూటర్లోనే వచ్చి ఏం బాధ చెప్తే దానికి చికిత్స చెప్తారు, ఆ మందులు రాస్తారు, ఆ మందులు ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వాళ్ళు ఇస్తారు. అంత టెక్నాలజీ 2 దినాల్లోనే పెరిగిపోతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవునికి బిడ్డరా, ఎందుకు నేను చెప్తున్నంటే 2 దినముల్లోనే చాలామందికి తెలివి చాలామంది నరదశను సంచరించినందున తెలివి అధికమవుతుంది. అదే దైవ సంబంధమైన తెలివి అవుతే అది ఎంతో మంచిది. ఆ పర సంబంధమైన తెలివి అయితే మంచిది. భూ సంబంధమైన జ్ఞానము, ప్రకృతి సంబంధమైన జ్ఞానము, తెలుసు సంబంధమైన జ్ఞానము, అపవాద సంబంధమైన జ్ఞానం, ఈ జ్ఞానం కాదు కానీ పైన జ్ఞానం చాలా ముఖ్యమైనది, విలువైనది. అందరికి సందేహం చెప్తున్నాను. హల్లెలూయా. అది ప్రభు దగ్గర నుండి వచ్చిన జ్ఞానం అయితే దేవుడిగా మనము చూడగలం. అందరికి సందేహం తిరుగుదాం. అయితే 5వదిగా చూసి యుద్ధాలు, ఈ మధ్య యుద్ధాలు కూడా వచ్చాయి కదండి. ఇజ్రాయేల్ పైన కూడా యుద్ధం చేయడం జరుగుతుంది చాలాసార్లు. అయినప్పుడు కూడా ఇజ్రాయేల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. అందరూ ఒకసారి చేయబట్టి దగ్గరగా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవునికి బట్టి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఆనాటి ఇశ్రాయేల్ దేశాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యెరూషలేములో ఉన్న దేవాలయం మరి నాశనం చేసినప్పటికి కూడా మళ్ళీ అది రీకన్స్ట్రక్షన్ అవ్వడానికి ప్రభు కృప చూపుతున్నాడు. అందరికి సందేహం తిరుగుదాం. హల్లెలూయా. కాబట్టి ఎందుకు నేను చెప్తున్నానంటే, యుద్ధ సమాచారాలు, యుద్ధానికి ప్రతి దేశము ఒక దేశం నుంచి దగ్గర ఒక దేశాన్ని అనుభవం సిద్ధం చేసుకొని ఈ ప్రపంచం అంతా కూడా అగ్నికి అంతకాలతో కాకపోయే రోజుకి చాలా సమీపంగా ఉంది సహోదరి. కాబట్టి ఈ సమాప్తికి ప్రభు యేసు క్రీస్తు అక్కడికి చాలా సూచనలు 2 దినాల్లో కనిపిస్తున్నాయి. భయంకరమైన తెగులు వచ్చేస్తున్నాయి. ఈ కరోనా తెగులు 1-2 సంవత్సరాలు 3 సంవత్సరాలతో తెలిపోయేది కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు చెప్పిన సలహా సుమారు ఇది 10 సంవత్సరాల వరకు కూడా కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు. దీనికి ఎంతమంది మరి మిగిలి ఉంటారనేది తక్కువ. గత 2nd వేవ్లోనే చాలా మంది మరణించారు. మనకు తెలిసిన వారిని కూడా మనం చూడలేకపోయాము. కొంతమంది సేవకులు అంటున్నారు, ఉన్న సేవకులు సీనియర్ సేవకులు మనకి లేరు. నీకు రానున్న దినాల్లో నీకు ఎవరు లేరని ఇంకా విచారణ వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుడు, ఇది వినాశనమే కానీ ఇదేదో సంతోషకరమైనది కాదు. ఇది ఆశాజనకంగా లేవని అసలు చెప్తున్నారు. అయితే ప్రియమైన స్నేహితుడా, సహోదరి, దేవుని వాక్యం వింటున్న మనము గడిచిన వారంలో నేను చూశాను.
ఇంకా బాప్తిసం పొందిన వారు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తారంటే చేతులు ఎత్తారు, నిలబడమంటే నిలబడ్డారు. ఇప్పుడు ప్రబోధన వాళ్ళు కదా, ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోయారు. కానీ ఎందుకు మేము బాప్తిసం పొందకూడదు? ఇంకా బాప్తిసం పొందడానికి మేము జాప్యం ఎందుకు చేయాలి? ఆలస్యం ఎందుకు చేయాలి? తడవ ఎందుకు చేయాలి? రేపన్నది నీదని కాదు కదా, నేడున్నదే సమయం కదా. చాలామంది వివాహాలు అయినంత వరకు కూడా బాప్తిసం తీసుకుని విచారకరం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడ్డా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందరికి సత్యం తెలుద్దాం. నమ్మిన నువ్వు ఏం చేయండి? బాప్తిసం పొందండి. అందరికి సత్యం తెలుద్దాం. వీటికి బాప్తిసం పొందుకుంటూ ఉంటే నేడన్నది నీది, రేపన్నది నీది కాదు. ఇది అనుకూల సమయము, రక్షణ దినము కనుక దేవుని వాక్యానుసారంగా మనం జీవితం. మన మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. యేసుక్రీస్తు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. సిద్ధపడిన సమయం దేవుడు ఎత్తుకుని వెళ్ళిపోవడానికి, ఆయన ఇష్టపడడానికి త్వరగా వస్తున్నాడు. అందరికీ తెలుద్దాం. ఇంకా బాప్తిసం కోసం నువ్వు ఆలోచన చేయొద్దు. అందరికీ తెలుద్దాం. యేసు రాకడికి సూచనలు ఏంటంటే అక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయము మనం చూసాం కదా. మాట మళ్ళా చెబుదామా? మత్తయి సువార్త 24వ అధ్యాయము. ఆయన ఒలివల కొండ మీద కూర్చున్నప్పుడు రెండో వచ్చిన చదువు. అక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ఇవన్నీ వ్యాధులకి ప్రారంభం. చూసారా? ఇవన్నీ కూడా ప్రారంభంలోనే ఎంత నాశనం మనం అనుభవిస్తున్నాం. ఎంత దుర్బలమైన స్థితి, కరువు, ఇబ్బంది మనం ఫేస్ చేస్తున్నాం. ఇది ప్రారంభ దశలో ఉన్నాం. ఇంకా బైబిల్ చెప్తున్న మాట మనం చూసాం కదా. ఏమని చూసాం కదా? ఇవన్నీ వ్యాధులకి ప్రారంభం. కాబట్టి అంత్య దినాల్లో ఉంటున్న మనం, యుగ సమాప్తికి సూచనలు, యేసుక్రీస్తు రాకడికి చాలా సమీపంగా ఉంటున్న మనము, శ్రమను అనుభవిస్తున్న మనము, ఇది వ్యాధులకి ఇది ఒక ఆరంభం, తొలిపెట్టే. అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచనం చూడండి ఒకసారి. 32వ వచనం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకోండి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియదు. చాలా స్తోత్రం. అంజూరపు చెట్టును చూడండి అని యేసే చెప్పాడు. ఈ అంజూరపు చెట్టు దేనికి సూచన అంటే ఇశ్రాయేలుకి సూచనగా ఉంది. అందరికి స్తోత్రం తెలుద్దాం. ఆత్మీయ ఇశ్రాయేలు ఎవరు అంటే క్రైస్తవులు, విశ్వాసము, సేవకులు. మనం అందరికి స్తోత్రం తెలుద్దాం. ఈ వసంత కాలము బైబిల్ చూడండి ఒకసారి. అంజూరపు చెట్టు ఉపమానం నేర్చుకోండి. అంజూరపు కొమ్మ లేకపోతే చిగురించినప్పుడు వసంత కాలానికి సమీపంగా ఉన్నదని మీకు తెలియదు. ఈ వసంత కాలము అనేది మనం ఆలోచన చేస్తే యేసు యొక్క ఆగమనం, రాకడ. అందరూ చప్పటి కొట్టి దేవుని నామాన్ని కనపరుస్తున్నాం. అంజూరపు చెట్టు ఇశ్రాయేలును సూచిస్తుంది. ఆత్మీయ ఇశ్రాయేలు నన్ను సూచిస్తుంది. ఈ వసంత కాలం యేసుక్రీస్తు రాకడను సూచిస్తుంది. నేడు దినమున్న క్రైస్తవులకు కూడా ఈ వసంత కాలం అంటే ఏడో తెలియదు. ఆషాఢ మాసం అంటే తెలుసు. ఆషాఢ మాసం ఏం చేయాలో తెలుసు మనకంటే, హిందువుల కంటే మనకు తెలుసు. అయితే ప్రేమను దేని మీద విచారకరం. వసంత కాలం సమీపంగా ఉంది. యేసు యొక్క ఆగమనం, రాకడ చాలా సమీపంగా ఉంది. సిద్ధపడండి. అందుకే ఒక పాట జ్ఞాపకం వస్తుంది. సరిగ్గా పాడలేదా కానీ అదిగో అంజూరము చిగురించను చూడు. దానికి స్తోత్రం. కాబట్టి ప్రేమను దేవునికి పెట్టలేదా? అసలు ఆలోచన. అదిగో అంజూరము చిగురించను చూడు. కాబట్టి ఇశ్రాయేలీయులు, క్రైస్తవులు, విశ్వాసులు, నువ్వు చిగురించవలసిన సమయం ఆసన్నమైంది. అందరికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆనాడు యెరూషలేము దేవాలయం పడగొట్టబడ్డది, కాల్చివేయబడ్డది. ప్రపంచ దేశానికి ఆనాటి యూదులు చెల్లాచెదరైపోయారు. క్రీస్తు 70వ సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్ధంలో కూడా వారి యూదులు ఉన్నారో లేరు అనేది తెలియని పరిస్థితుల్లో ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో లేక చివరి శతాబ్ద కాలంలో ఉంటున్న మనం ఇశ్రాయేలును దేవుడు చిగురించాడు. అందరికి సదైక్తం తెలియదా? అంటే క్రైస్తవులుగా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే విస్తరిస్తున్నాడు. అందరికి సదైక్తం తెలియదు. అందరూ ఆత్మీయత చేస్తున్నారు.
విస్తరిస్తున్నాడు, ఆసక్తిని విస్తరిస్తున్నాడు. ప్రార్థనలో కృపావరణ కలిగిన విధంగా మీరు విస్తరిస్తున్నారు. అనేక మందికి అన్ని జనాంగం వరకు కూడా సంఘం ప్రార్థన చేస్తున్న సంఘం ప్రార్థన, సేవకుల ప్రార్థన అంగీకరించి దేవుడి కార్యాలు చేస్తున్నారు. అందరూ చప్పుడు కూడా దేవుడి నామం కనపడచ్చు. దినాల్లోనే మన ప్రేరాలకి ప్రారంభించిన తర్వాత సకల అన్ని జనుల కొరకైన ప్రార్థన మందిరంగా ఉండాలని తలంచి కూడా అన్ని జనంగా నడిపిస్తున్నాడు. వారు కోరినట్టుగా వారి పక్షంగా మనం చేసిన ప్రార్థన ఆలకించి జవాబులు దయచేస్తున్నారు. వివాహ సంబంధాలు కుదురుతున్నాయి, ఉద్యోగాలు దేవుడికి అనుగ్రహిస్తున్నారు. అందరికి సందేహిస్తామని తెలియదాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా మాట నేను చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆనాటి ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఏం చేసిన ఒక రక్షణ కవచంగా వారికి తోడుగా అలిగైతే ఉన్నాడు. ప్రభు మనకి ఫస్ట్ వేవ్లో తోడుగా ఉన్నాడు, సెకండ్ వేవ్లో తోడుగా ఉన్నాడు, థర్డ్ వేవ్లో కూడా తోడుగా ఉంటాడు. నమ్మితే బిగ్గరగా ఆమె చెప్పని కోరుతున్నాం. ఆయన రక్షణ కవచంగా ఉన్నాడు. చిత్ర దేశాలు 40-50 దేశాలు ఆ ఇశ్రాయేల్ చుట్టుముట్టినప్పుడు కూడా ఎందుకో దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన భద్రత కాపుదల. హల్లెలూయా. తిరుగుతాం. ఒక ఇనుప రక్షణ కవచంగా అవన్నీ కూడా మాత్ర ఆయుధాలు ఇవన్నీ కూడా ఈ అనుభవములు ఇవన్నీ కూడా తిరిగి మరి అన్నీ కూడా ఏమి చేయలేకపోతున్నాయి. కారణం ఏంటంటే వారి పక్షంగా యెహోవా ఉన్నాడు. యుద్ధం యెహోవాదే. అందరూ చేయబడింది రాజ్యం యెహోవాదే, రక్షణ యెహోవాదే. ఎవరు క్రైస్తవ సహోదరుడు సహోదరి, నువ్వు భయపడవద్దు. అందరికి తెలియదు. కాబట్టి మళ్ళా దేవుడు ఇశ్రాయేలు చెదిరిపోయిన వారిని మళ్ళా సమకూర్చడానికి, ఆలయములు మళ్ళా కట్టబడడానికి దేవునికి స్తోత్రం. ఆనాటి టైటస్ ద్వారా ఆనాటి సంఘము ఎలాగైతే చెదిరిపోయిందో నేడు దినముండో కూడా నేడు దినాల్లో సంఘాలన్నీ కూడా చెదిరిపోయిన సంఘాలు స్థిరపరచబడబోతున్నాయి, సమకూర్చబడబోతున్నాయి, కట్టబోతున్నాయి. కట్టబడిన మందిరాలు కూడా ప్రవాహం వల్లే ప్రజలను తోడుకుని వస్త్రాలను వాగ్దానం దేవుడు నెరవేరుస్తున్నాడు. అందరికి తెలుద్దాం. దీని వెనక్కి మనం చేసే ప్రార్థన, మనం చేసే ఉపవాసం, మనం చేసే కన్నీరు ప్రార్థన అందరికి తెలుద్దాం. అలాగని మనం ఏం చేయకూడదండి, రొమ్ము విరిచకూడదు. రొమ్ము బాదుకొని రొమ్ము కొట్టుకుని ప్రార్థించే సమయం ఆసనమైనది. అందరూ ఆమె చెప్పని కోరుతున్నాం. అయితే 7వ అంశాన్ని మనం చూసినట్లయితే ఆత్మీయ భ్రష్టత్వాన్ని కలుగుతుంది. 7 సార్వత్రిక సంఘానికి హెచ్చరికగా దేవుని వాక్యం సెలవిస్తుంది. అందరికి తెలుద్దాం. హల్లెలూయా. ఒకప్పుడు నిప్పుగా ఉన్న మనము, ఉప్పుగా ఉన్న మనము నేడు దినముల్లో ఆ నిప్పు ఆ వేడి ఉందా లేదా ఒకసారి పూసిపోయిందా? ఉప్పుగా ఉన్న మనము సారవంతంగా ఉన్నామా, సారం కోల్పోయామా? ఒకసారి చెక్ చేసుకోండి. హల్లెలూయా. ఆరోగ్యం వరకు మనం హెల్త్ చెకప్ చేసుకుంటున్నాం, మంచిదే చేసుకోవాలి కూడా. అలాగే ఆత్మీయ స్థితిలో కూడా ఒకప్పుడు నిప్పుగా ఉన్న నీవు నిప్పుగా ఉన్నావా, ఉప్పుగా ఉన్నా నీవు ఉప్పుగా ఉన్నావా, రుచిగా ఉన్నావా, కృపాసహితంగా నీ సంభాషణ ఉందా? ఒకసారి నువ్వు లోకానికి వెలుగుగా ఉన్నావా, ఉప్పుగా ఉన్నావా? ఒకసారి చెక్ చేసుకోవాల్సి ప్రభుత్వాన్ని తెలియజేస్తుంది. నీ భోజన వల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వల్ల ఉన్నారా, లేకపోతే ముళ్ళ తప్పుల వల్ల ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. నీకు నీ పిల్లలకి మధ్య ఎంత గ్యాప్ వచ్చేసింది. నిర్దిన వల్ల కుటుంబ ప్రార్థన ఒకప్పుడు కరెంట్ లేనప్పుడు దేవుని గుడ్డీలు పెట్టుకొని కుటుంబ ప్రార్థన చేసిన మనము ఇప్పుడు చేయగలుగుతున్నామా? సోడియం లేకపోతే వెలుతురు కలిగిన ఇంట్లో ఉంటున్నాం, ఏసీలో ఉంటున్నాం. కుటుంబ ప్రార్థన లేదా? కుటుంబ ప్రార్థన వల్ల కొనసాగించింది. అందరూ ఆమె చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవునికి బిడ్డలారా, నేడు దినాల్లో ఒకసారి ఆలోచించాను. మన పిల్లలు ఒలివ మొక్కల వలె దేవునికి ప్రేమగా, మనుషులకి సంతోషపెట్టేవారుగా, దేవుడిని సంతోషపెట్టేవారుగా, తల్లిదండ్రులకి సంతోషపెట్టేవారుగా మన పిల్లలు ఉంటే అది దేవునికరం, దేవునికి మహిమకరం. అందరికి దేవునికి తెలియదు లేదు అంటే దినాల్లో చాలా మంది టీవీ చుట్టూ ఉంటున్నారు. దినాల్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే ఒక చేతిలో సెల్, ఒక చేతిలో రిమోట్.
ఇదే మనల్ని ఆదరిస్తుందా? ఒకసారి ఆలోచన చేయాల్సి చెక్ చేస్తున్నాం. దశరం రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. దశరం రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రలకు పాప పురుషుడు ధర్మ విరోధ పురుషుడు బయలుపడితేనే కానీ ఆ గెలువు రాదు. భ్రష్టత్వం, భ్రష్టుడంటే పడిపోయేవాడు. సులభం చిన్న విషయం, చిన్నతనంలోనే రాజుగా దేవుడు అభిషేకించాడు. జ్ఞానాన్ని కోరుకున్నాడు, జ్ఞానంతో పాటు ఐశ్వర్యం ఘనత ఇచ్చాడు. చివరికి ఆయన భ్రష్టత్వం పడిపోయి లేవలేని పరిస్థితి అయిపోయింది. 1 అన్న లేదు, 2 అన్న 3 అన్నది లేదు, ఏదన్నా లేదు. దావీదు పడి లేచాడు కానీ సులభాన్ని పడి లేవలేని పరిస్థితి. అంత భ్రష్టత్వం, బహుభార్యత్వం, విగ్రహారాధనకి గురైపోయి బయట దేవతలను ఆరాధిస్తున్న పరిస్థితి. ఆయన భ్రష్టత్వం మనం చూస్తున్నాం. తిమోతిలో ఇక్కడ దశరాశి పత్రిక మనం చూసాం కదండి. దాంట్లో రాయబడిన మాట మనం చూసిన చదివేంతవరకు మొదట భ్రష్టత్వం అంటే పడిపోవటం సంభవించి, భ్రష్టత్వం మాట దగ్గర పడిపోవటం అనేది రాసుకుంది. సంభవించి నాశన పాత్రుడు పాప పురుషుడు. ఇది ఎవరంటే ధర్మ విరుద్ధ పురుషుడు, దేవునికి విరోధి, అపవాది, సాతాను, అబద్ధికుడు, ఆ పాప పురుషుడు బయలుపడితే ఆ దినము రాదు. కాబట్టి ఇప్పటికే వాడు ప్రవేశించాడు, వచ్చి ఉన్నాడు. చెప్పండి, 666 ముద్ర ఎప్పుడో ప్రవేశించింది. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఒకసారి మనం ఆలోచించుదాం. దేవునికి స్తోత్రం. ఆత్మీయ భ్రష్టత్వం నుంచి ప్రభువులను విడిపించండి అని దేవునికి సన్నిధిలో మనం చేసే ప్రార్థన చాలండి. ఒకసారి చివరిగా ఒక మాట, ప్రకటన 12:4, ప్రకటన 12:4, ప్రకటన 12:4 వచ్చింది. దాని తోక ఆకాశ నక్షత్రంలో 3వ భాగము నుంచి వాటిని భూమి మీద పడవేసెను. కన్నయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువుని మింగివేయవలనని ఆ ఘట సర్పం స్త్రీ ఎదుట నిలిచుండెను. చూడండి, ఇక్కడ పవిత్ర గ్రంథమైన ప్రకటన గ్రంథం పద్మాసు దీపంలో దేవుడు తెలియజేసిన విషయాన్ని యోహాను రాశాడు, గ్రంథస్థం చేశాడు. దానితో కంటే ఆది ఘట సర్పము అవని ఆదామును మోసగించిన ఆ ఘట సర్పం అర్థమైందండి. దాని త్రాకట ఆకాశ నక్షత్రంలో 3వ భాగం నుంచి వాటిని భూమి మీద పడవేసింది. గడిచిన దినంలో ఫస్ట్ వేవ్ కొంతమంది అయితే, సెకండ్ వేవ్కి ఎంతమంది పడిపోయారండి, థర్డ్ వేవ్కి ఎంతమంది పడిపోతారు? దినాల్లో చూసినట్లేదు. ఒకసారి దాని తోక అంటే సర్పము, ఆది ఘట సర్పమైన తోక, నేడు దినముల్లోని విష సర్పం, ఘట సర్పమైన సాతాను యొక్క తోక ద్వారా ఇంకా ఆకాశ నక్షత్రంలో 3వ భాగం అంటే 100కి 75% కూడా ఈడ్చేసింది, భూమి మీద పడవేసింది. వారు పాపంలో పడిపోయారు, తిరిగి లేవలేని స్థితిలో ఉన్నారు, పాపానికి దాసుడిగా వారు ఉన్నారు, నరకం వారికి తథ్యంగా ఉన్న పరిస్థితుల్లో. ఈ ఆకాశ నక్షత్రం దేని గుర్తుందని తెలుసా? దాని గ్రంథం 12:3 చూస్తే, మీరు బుద్ధిమంతులైతే ఆకాశ మండలం జ్యోతులు పోలి ఉన్నారు. అలాగనే మీరు నిరంతరం అక్కడ రాబడుతుంది నీతి మార్గం, మీరు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకంలో తిప్పుతారు, నక్షత్రం వల్ల నిరంతరం ప్రకాశిస్తారు. ధరిస్తారు. అదేనండి, మన బుద్ధిమంతులుగా ఉన్న నక్షత్రాల ఏంటి, సూర్యుడు, చంద్రుడు పెద్ద నక్షత్రాలు, రాత్రి వెళ్ళడానికి పగటి నెరడానికి సూర్యచంద్రులు అది నిరంతరం ప్రకాశించే నక్షత్రాలుగా మనం మన నీతిని అనుసరించి అనేకల్ని ప్రభుత్వం తిప్పిన మనల్ని కూడా ఏం చేస్తుంది, ఏర్పరచబడ్డ వారు సైతం కూడా ఈడ్చి భూమి మీద పడేస్తుంది. విడుదలలో చాలా మంది పడవైపడిన వారు ఎవరండి? ఏర్పరచబడిన వారు కూడా పడిపోతున్న పరిస్థితుల్లోనే ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లోని ప్రియమైన దేవునికి బిడ్డలారా
175% పడిపోయిన పరిస్థితిలో ఉంది. కాబట్టి దేవునికి బిడ్డని మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, మన కుటుంబాలు క్రమశిక్షణకి నమూనాగా ఉండాలి. గతంలో కుటుంబం తెలుసు శ్రీకాకుళంలో, నేను పేరు చెప్పను. ఆ కుటుంబం పేరు, ఇంటి పేరే షాలో, అంటే సమాధానం, నెమ్మది. అటువంటి గృహంలో కూడా విచ్ఛిన్నం అయిపోయింది. భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర. దేవుని సేవలో బలంగా వాడబడిన కుటుంబం, సమాధానానికి, శాంతికి సూచనలు. పిల్లలు ఎక్కడున్నారని ఇంట్లో ఉన్నట్టుగా ఉండేటట్టుగా లేని పరిస్థితులు వాళ్ళకి వచ్చి నేను అనేక సార్లు కొన్ని స్థలాల్లో చెప్పాము. ఈ మధ్యకాలంలో కరోనా కాలంలో తల్లి చనిపోతే, భార్య చనిపోతే కనీసం ఫోన్ కాల్ ద్వారా కూడా, ఆ పరిస్థితి మరణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఫోన్ కాల్ ద్వారా కూడా ప్రార్థించలేని దుస్థితి, దౌర్భాగ్య స్థితి. నేను క్రైస్తవులు ఉన్న దాన్ని బట్టి మనం సిగ్గుపడాలి. అటువంటి నిర్దినములో మన క్రైస్తవ కుటుంబాలు క్రమశిక్షణ కలిగిన కుటుంబాలుగా, అరుణోదయం లేచి ప్రార్థించే కుటుంబాలుగా, యోబు కుటుంబాల వలె మన పిల్లల పక్షంగా యోబు ఏ విధంగా ప్రార్థించాడు, మనం మన బిడ్డల కోసం ప్రార్థించగలుగుతున్నామా? ఒకసారి మనం పరీక్షించుకుందాం, పరిశోధించుకుందాం, అందరికి చెందుతాం. క్రమశిక్షణ నమూనాగా చెప్పిన కుటుంబాలుగా, సంస్థలుగా, సంఘాలుగా మన యొక్క సంఘాలు ఉండాలని నమ్మితే బిగ్గరగా ఆమె చెప్పాలని కోరుతున్నాం. ఎందుకంటే చివరి ఒక మాట చెప్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూస్తే చదవండి ఒకసారి. అయితే అన్నిటికీ అంతము సమీపంగా ఉన్నది కాగా స్వస్థ బుద్ధి గలవారు ప్రార్థన చేయడం వెనకగా ఉండండి. అందరూ ఒకసారి తిడతాం. వాచ్ అండ్ ప్రే దట్ ye enter not in temptation. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు వెనకగా ఉండి ప్రార్థన చేయండి. అయితే అంతము సమీపమే ఉన్నది, చాలా దగ్గరగా ఉంది, తెర తీసినట్టుగా ఉంది. పెదవులకి ప్రార్థనకి ఎంత దగ్గర ఉందో అంత అంతం కూడా దగ్గరగా ఉంది, విషమాంతకి సూచనగా ఉంది. అయితే ఏం చేయాలండి? మనం బుద్ధికి ఏం చేయాలండి? బుర్రకి బుద్ధి చెప్పడం కాదు, బుర్రకి బుద్ధి ఉండాలి. ఆ బుద్ధి ఎటువంటి బుద్ధి ఉండాలండి? స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి ఉండాలి. దుష్ట బుద్ధి ఉంటే దానికి పులిష్టపడండి. కామాలకు వెళ్ళిపోవద్దు. మీరు స్వస్థ బుద్ధి గలవారే. ప్రార్థన చేయడానికి ఎలా ఉండాలంటే మెలకువగా ఉండండి. దర్శిస్తాం. ఎప్పుడు తెలివి వస్తే, ఎందుకు తెలివి వచ్చిందని నిద్రపట్టలేదు అని రోజు మల్లికార్జున దగ్గరికి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయాడు కాదు. ఒక మెలకు వచ్చిందంటే అదొక అవకాశం. ప్రార్థన చేయండి, మోకాళ్ళయ్యో, చేతులెత్తు. అలాంటి భక్త్ సింగ్ గారి జీవిత చరిత్ర చదివితే ఆయన మోకాళ్ళ నుంచి డబ్బులు వస్తున్నాయి. దర్శిస్తాం. అలాగే జడుదనాలు నారుడు ఉంది, నీ మెదడు మోకాళ్ళలో ఉందిరా అని నారుడు ఇప్పుడు ఉంది. కానీ భక్త్ సింగ్ గారికి రహస్యం తెలుసా? ఆయన మోకాళ్ళలోనే ఐశ్వర్యం ఉంది. అందరూ చప్పటి దేవుడు నామం కనపడుతుంది. మోకాళ్ళు వేయండి, చేతులు ఎత్తండి, ఉపవాసం ఉండండి. మన శుక్రవారం నిలశేఖర్ దేవుడు మాట్లాడాడు, కన్నీరు కార్చండి. అంత సమీపంగా ఉంది. యేసు దాకా చాలా సమీపంగా ఉంది. క్రైస్తవ సంఘమా, సిద్ధపడు, ప్రభు కొరకు సాక్షాత్తుగా ఉండు. దేవుడి ఉపదేశం దీవించి కనుక దయచేసి అందరి ద్వారా నుంచి కళ్ళు మూసుకుందాం. చెప్పబడిన వాక్యం ఒక నిమిషం ధ్యానత. రాకడ సమీపంగా ఉంది. ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేవు. క్రైస్తవుల పేరు జరుగుతున్న హింసలు అనేకమైన మనం చూస్తున్నాం. ప్రభుత్వాలు మారడం, ఇంకా మన క్రైస్తవులని ఇంకా అనేక మంది రక్షణ భాగ్యం పొందకుండా ఉన్నారు. నేడనేది నీది కాదు, రేపనేది నీది కాదు. ఏ సమయంలో ఏది సంభవించినో మనకు తెలియదు. నేడే రక్షణ దినం, నేడే అనుకూల సమయం. బాప్తిసం పొందిన వారు బాప్తిసం పొందాలని, రాకడ కొరకు ఇంకా పాపపు ఊబిలో ఉన్నవారు రాకడ సమీపిస్తుంది.
తస్మాత్ జాగ్రత్త. ఈ దీపస్తంభమును ఒకవేళ నీ శరీరం నుంచి తొలగిస్తే, లేదా నీ యొక్క ఆత్మను నీ యొక్క శరీరంలో నుంచి దేవుడు ఒకవేళ తొలగిస్తే నువ్వేమైపోతావు? దేవుడు ఈరోజు ప్రత్యేక రీతిలో మీ అందరితో, మనందరితో మాట్లాడిన విధానం బట్టి కుటుంబంగా, సంఘం అనేది కుటుంబంగా అందరము కలిసి ఏకమనసుతో దేవుడు రెండు చేతులు పైకెత్తి దేవుని చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క వాక్యం కొరకు మన మధ్య ఉన్న మేరీ శ్రీనివాస్ గారు ప్రార్థన చేస్తారు. ఆమె ప్రార్థన చేస్తుండగా అందరూ ఏకీభవించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత ప్రకటనలు ఉన్నాయి. అందరూ ఏకీభవిద్దాం. తల వచ్చి కాలు మోసుకుందాం. స్తోత్రం 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 స్తుతి స్తుతి స్తుతులు పాత్ర స్తోత్రాలు స్తోత్రం మహోన్నతుల మహాగరుడ పరిశుద్ధుల మీ బంగారు పాత్రలు స్తోత్రం 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 మాకు చాలిన దేవా మీకే స్తోత్రం. మా ఆశ్రయులు మా రక్షణ మా మీకు వందనాలు స్తోత్రం స్తోత్రం. మా విమోచకుడా మీకే స్తోత్రం స్తోత్రం. ప్రభా మీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి ప్రభా మనందరూ ప్రభా గతించిన వారంతా కాల్చి కాపాడి జ్ఞానాన్ని రెక్కలను కాల్చి భద్రపరిచి ప్రభా ఈ యొక్క వారంలో మీ ఆలయంలో మిమ్మల్ని స్తుతించి నేను మహింపరచడానికి కృపను బట్టి ప్రభా మీకు వందనాలు స్తోత్రం ప్రభా. పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు వందనాలు, ఆరాధన మీరు ఉన్నందుకు వందనాలు, మా ప్రతి ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు వందనాలు స్తోత్రంలో ప్రభా. తండ్రి ప్రభా మీకే వందనాలు స్తోత్రంలో ప్రభా. మీ దైవ దాసులు మీరు నిలబెట్టి నాతో మాతో మాట్లాడారు ప్రభా. తండ్రి మీకు వందనాలు. మీరు అక్కడ సమీపంలో ఉన్నాము ప్రభా. మా పరిస్థితి మేము ఎలా ఉన్నామో ప్రభా మాతో సూటిగా మాట్లాడినందుకు వందనాలు స్తోత్రం యేసయ్యా. తండ్రి మీకు స్తోత్రం. మేము ఈ లోకం వైపు, లోక ఆశల వైపు చూడకుండా ప్రభా మీ అందు పూర్ణ భయభక్తులు కలిగి మేము జీవించడానికి సహాయం చేయండి. దాన్ని స్వస్థ బుద్ధి కలిగి, జ్ఞానము కలిగి, బుద్ధిని వేగము కలిగి ప్రభా మీ సన్నిధిలో పూర్ణ భయభక్తులు కలిగి మేము జీవించడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభా, సహాయం చేయండి ప్రభా. నేను విన్న వాక్యాన్ని మా హృదయాల్లో నేను ఫలింపచేయండి ప్రభా, సహాయం దయచేయండి ప్రభా. వాక్య ప్రకారంగా మేము జీవించడానికి సహాయం చేయండి ప్రభా. నన్ను మమ్మల్ని అందరూ కూడా క్షమించండి ప్రభా, సహాయం దయచేయండి కృప చూపని ప్రభా. తండ్రి కృపగల దేవా మీకు వందనాలు ప్రభా. మమ్మల్ని తండ్రి మీ సజ్జు లెక్కలు ఉంచావు తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఎటువంటి అపాయం కానీ నాయన, ఎటువంటి తెగులు రాకుండా మమ్మల్ని కాచి భద్రపరిచినందుకు వందనాలు ప్రభా. కేవలం మీ కృప మీ దయ ప్రభా. తండ్రి మీకే స్తోత్రం నాయన. మా శక్తి భక్తి ఎంత మాత్రము కాదు ప్రభా. తండ్రి కేవలం మేము ఎలా ఉన్నామంటే తండ్రి మీ కృప మీ దయ ప్రభా. తండ్రి మీకు వందనాలు ప్రభా. తండ్రి మీకే స్తోత్రం. మాకు స్వస్థ బుద్ధి దయచేయండి రాజా, మీకే స్తోత్రం పరిశుద్ధుడా. వందనాలు మేమందరం ఏక మనస్సుతో ప్రభా, పూర్ణ ఆత్మతో, పూర్ణ సత్యముతో, పూర్ణ వేగంతో మిమ్మల్ని ఆరాధించే కృపను మాకు దయచేయండి. మీ ఆత్మతో మమ్మల్ని అందరూ కూడా మీరు అభిషేకించండి ప్రభా. కృపవాళ్ళతో మమ్మల్ని నింపండి. మేమందరం ఏక మనసు కలిగి, ఐక్యత, ప్రేమ కలిగి మీలో జీవించడానికి సహాయం చేయండి. మీ ప్రేమను మాలో నింపండి ప్రభా, సహాయం దయచేయండి. ఇంకా మీరు నన్ను మా సంఘాన్ని మీరు అభివృద్ధి పరచండి. నూతన ఆత్మతో మీరు నింపండి ప్రభా. ఇంకా నేను భాషగా ఇంకొన్ని మీరు బలపరచండి, బలంగా వాడుకోండి ప్రభా. మంచి బలం, శక్తి, ఆరోగ్యమని దయచేయండి ప్రభా. ఇంతవరకు మీ కృపలో భద్రపరిచినందుకు వందనాలు తండ్రి. మా మధ్యలో మీరు సజీవ లెక్కలు ఉంచినందుకు వందనాలు ప్రభా. మీకే స్తోత్రం ప్రభా. ఇంకా వాక్య జ్ఞానంతో మీరు నింపమని అడుగుతున్నాం పరిశుద్ధుడా. మీరే సహాయం పాశ్రమ గారు కూడా మీరు బలపరచండి, మంచి ఆరోగ్యం మీరు దయచేయండి ప్రభా. ఇంకా బలంగా వాడుకోనండి, బలపరచండి. అలాగే వెళ్ళి కూడా మీరు బలపరచండి ప్రభా. తండ్రి మీకే స్తోత్రం. ఎండస్తులో ఇంకా బహు బలంగా మాకు వాడుకోమని అడుగుతున్నాం పరిశుద్ధుడా. మీరే సహాయం చేయండి కృప చూపండి ప్రభా. ఇంతవరకు మమ్మల్ని అందరూ కూడా మీ కృపలో భద్రపరిచినందుకు వందనాలు స్తోత్రం. కానీ మీరు సంఘాన్ని మమ్మల్ని అందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ కృపలో భద్రపరిచిన ప్రతి ఒక్కరు కూడా మీరు దీవించి ఆశీర్వదించిన ఆత్మీయ ఇంకా మీరు ఎదగడానికి మీరే కృప దయచేసి సహాయం చేయండి. మీకే స్తోత్రం చెల్లించడం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. కొన్ని ప్రకటనలు, చాలా ప్రకటనలు ఉన్నాయి. త్వరగా నేను చదువుతాను, దయచేసి వినవలసిందిగా.
అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడు 120 సంవత్సరములు చాటెను నోవహు దేవుని వార్త 120 సంవత్సరములు చాటెను నోవహు దేవుని వార్త పాటించక ప్రభు మాటలు వాడలు పాటించక ప్రభు మాటలు వాడలు నీతిలో మునిగిరి పాపము నీకిది నీతిలో మునిగిరి పాఠము నీకిది అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడు అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడు జ్ఞాపకముంచు లోటు సతీమణి శాపనగరప్రియ స్నేహితురాలు జ్ఞాపకముంచు లోటు సతీమణి శాపనగరప్రియ స్నేహితురాలు ఆపదనెరిగియు ఆశలు వీడక ఆపదనెరిగియు ఆశలు వీడక నాశనముందెను పాఠము నీకిది నాశనముందెను పాఠము నీకిది అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడు అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడు లోకము మోసము రంగుల వలయము నాశన రూపము నిరతము శోకము లోకము మోసము రంగుల వలయము నాశన రూపము నిరతము శోకము యేసే మార్గము సత్యము జీవము యేసే మార్గము సత్యము జీవము యేసుని రాజ్యము నిత్యానందము యేసుని రాజ్యము నిత్యానందము అదిగో అంజూరము స్తోత్రములు సకల ఆశీర్వాదానికి నా ప్రభు ఈ దినము వరకు సజీవ రెక్కలకి నిత్యాయుష్ను పొడిగించి